శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రం 70వ శ్లోకం. కామదేవః కామపాలః కామేకాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయః. కామదేవః కామపాలః. కామదేవః అంటే ధర్మాది పురుషార్థములు అనగా కోరికలు సాధింపగోరు జనులకు దేవుడు, అంటే మన్మథ స్వరూపుడై సృష్టి చేయువాడు అని. కామపాలః భక్తుల కోరికలను తీర్చువాడు. కామి అన్ని కోరికలు సిద్ధించినవాడు అనగా సిద్ధార్థుడు అని. కాంతః సుందర రూపుడు, తన అభిమతము ప్రకారము దేహము ధరించువాడు, అంటే కామరూపి అని. కా ప్లస్ అంతః కాంతః అనగా ప్రళయానంతరము బ్రహ్మ యొక్క అంతమునకు కారకుడు అని. కృతాగమః శృతి మొదలగు ఆగమములను సృష్టించినవాడు. అనిర్దేశ్య వపుః నిర్దేశించుటకు వీలుగాని తత్వము కలవాడు, అంటే అనిర్వచనీయుడు అని. విష్ణుః సర్వవ్యాపి సర్వసంచారి, నభోంతరాళములలో వ్యాపించిన కాంతి కలవాడు అని. వీరః వి = గతి, అంటే వీరః అంటే గొప్ప వేగము కలవాడు, సృష్టి స్థితి సంహార కారకుడు అని. అనంతః అనంతమైన జ్ఞానము కలవాడు, సర్వ జగత్తులో అవధులు లేక వ్యాపించినవాడు. ఎందరూ ఎంతగా కీర్తించినను తరగని దివ్య గుణ సంపద కలవాడు, అనంత రూపములు శక్తి కలవాడు అని. ధనంజయః పాండవులలో అర్జునుడు, అగ్నిదేవుడు, ధనమును జయించినవాడు. ఈ శ్లోకంలో 651వ నామం నుంచి 660వ నామం వరకు తెలియచేసి ఉన్నారు. కామదేవః కామపాలః కామేకాంతకృతాగమః అనిర్దేశ్య వపుర్విష్ణుర్వీరోనంతో ధనంజయః అనగా మన్మథ స్వరూపుడై సృష్టి చేయువాడు, అన్ని కోరికలు సిద్ధించినవాడు, భక్తుల కోరికలు తీర్చువాడు, సుందర రూపుడు ఆ పరమాత్మ. నిర్దేశించుటకు వీలుగాని తత్వము కలవాడై సర్వవ్యాపి అయి గొప్ప వేగము అనంత జ్ఞానములతో శోభిల్లువాడు, మరియు ఆగమములను సృష్టించినవాడు, అగ్నిదేవుని స్వరూపుడు ఆయన. అట్టి ఆ శ్రీహరికే శతసహస్ర వందనాలు అని. స్వస్తి.